జై గురుదేవ్. స్వామి చిన్మయానంద వారి సమస్యలు పరిష్కారం సందేశం. సమస్యలు లేనివారు ఎవరు ఉన్నారు? కానీ అందరూ వాళ్లకు కలుగుతున్న సమస్యల వలన బాధపడిపోవడం లేదు. ఇటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు, కానీ అందరూ ఆ విధంగా ఉండరు. సమస్యలు గుంపులుగా వచ్చి మన జీవితాలపై దండయాత్ర చేసి విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తాయి అనే సంగతి చాలామందికి అనుభవమే. కొంతమంది భయంకరమైన సమస్యల మధ్య ఉన్నప్పటికీ ఆ సమస్యలను నిశితంగా పరిశీలించి వాటిని సున్నితమైనవిగా భావించి నవ్వుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే జీవితంలో ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలకు చలించిపోకుండా జీవించడం కూడా ఒక కళే అవుతుంది. కొన్ని సమయాలలో అతి భయంకరమైన సమస్యలు తమకు తాముగా మీదపడి ఆ వ్యక్తిని నిరాశ నిస్పృహలలోకి దొర్లించి వేస్తాయి. ఇటువంటి పరిస్థితులలో ఇదివరలో ఇటువంటి సమస్యలను ఎదుర్కొని విజయవంతంగా పరిష్కరించుకున్న వారందరినీ మనం ఆదర్శంగా తీసుకొని పరిశీలించి తెలుసుకోవాలి. వారంతా ఏ విధంగా తమను బాధించిన సమస్యలను పట్టించుకోకుండా ఉన్నారో తెలుసుకోవాలి. కొద్దిమంది సంపద పోయినప్పుడు, బంధువులు మిత్రులు దూరమైనప్పుడు ఎదురైన సమస్యలను ఘోరమైనవిగా తీసుకుంటారు. కొంతమంది వారి హృదయంలో కలుగుతున్న వేదన నుంచి బయటకు వచ్చి సమస్యలను ఎదుర్కొనుటకు కావలసిన శక్తిని పరిశోధించి అద్భుత శక్తితో సమస్యను పరిష్కరించుకొని ముందుకు సాగిపోతారు. భయంకరమైన సమస్యలు తెలివి తక్కువ వారిని, చంచలమైన మనసు గల వారిని మాత్రమే భయకంపితులుగా చేస్తాయి. కొంతమంది ఆ భయంకరమైన సమస్యలతో పాటుగా ముందుకు సాగిపోతూ పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని వాటి ద్వారా కలిగిన సంఘటనలను, సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగించుకొని సమస్యల నుండి బయటపడతారు ఎంతో సురక్షితంగా. అటువంటి వారే గొప్ప అదృష్టవంతులు. కానీ మనలో చాలామంది సమస్యలను పూర్తిగా అర్థం చేసుకోనకుండా జీవనయాత్ర సాగించడం వలన మన సమస్యలు మనల్ని దుఃఖ సముద్రంలోకి తోసేస్తూ ఉన్నాయి. సూక్ష్మంగా చెప్పాలంటే సమస్యలకు సమాధి కట్టండి, కానీ మీరు మాత్రము సమస్యల చేత సమాధి కాబడకండి. సమస్యలను పరిష్కరించుకునే నేర్పు ఉన్నవారికి సమస్యల సమాధి పెద్ద సమస్య కాదు. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు లొంగిపోవడం వలన సమస్య పరిష్కారం కాదు. పైగా సమస్య పెద్దదై బలిష్టమై కొత్తగా వచ్చి చేరిన ఇతర సమస్యల వల్ల పోషింపబడుతుంది. ఈ విధంగా వ్యక్తిపరంగా, సమాజపరంగా రెండింటిలోనూ సమానంగానే ఉంటుంది. ఒక దేశానికి సంబంధించిన సమస్యలను ఆ దేశ ప్రజలే పరిష్కరించుకోవాలి. ఎంతో అభివృద్ధిని, విజయాన్ని సాధించిన దేశంలోని ప్రజలు సమస్యలను పరిష్కరించుకోవడానికి కావలసిన ధైర్య సాహసాలను కలిగి ఉంటారు. ఎవరైతే సమస్యలు ఎలా ఉన్నా వాటిని అలా వదిలివేసి వాటికి బానిసగా ఉంటారో ఆ వ్యక్తి యొక్క జీవితంలో అన్ని అపజయాలే కలుగుతాయి. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎదురవుతున్న సమస్యలను, వాటి వల్ల కలుగుతున్న అవరోధాలను ధైర్యంతో ఎదుర్కొనే నేర్పును, కళను తెలుసుకోవాలి. మనకు కలిగే భయాందోళనలు శారీరకపరమైనవి, మానసికపరమైనవి, బుద్ధిపరమైనవి కావచ్చు. సమస్య ఎటువంటి దానికి సంబంధించిన దానికి తగిన నివారణ ఉపాయాన్ని ఉపయోగించి ఆ పరిస్థితి నుండి బయటకు రావాలి. ప్రేమించిన వారికి దూరమై వియోగంతో బాధపడుతున్న ప్రియురాలికి లక్షల విలువ చేసే బీమా పత్రాన్ని బహుమతిగా ఇస్తే ఆమెకు వియోగ బాధ పోతుందా? బుద్ధికి కలిగిన అనిశ్చల స్థితిలో బాధపడుతున్న వానికి శారీరక సుఖాలను కలిగించే సౌకర్యాలను అందించడం వలన కానీ, ఆ స్థితికి జాలి పడడం వలన కానీ, దయ చూపించడం వలన కానీ ఆ బుద్ధికి నిశ్చల స్థితి లభించదు. ఆధ్యాత్మిక జ్ఞానమునందు జిజ్ఞాస కలిగి నిరంతరము దానిని పొందడానికి సాధన చేయడం వలన మాత్రమే నిజమైన శాంతి లభిస్తుంది. దీనిని పొందడానికి దగ్గర దారి కానీ, శీఘ్ర గమనాలు కానీ, అద్భుత మార్గాలు కానీ, రహస్య దారులు కానీ లేవు. ఇటువంటి పాతకాలపు మార్గాలను మట్టునబెట్టి అఖండ శాంతినిచ్చే పరమపదాన్ని చేరాలంటే ఆత్మానుభవము ఒక్కటే శరణ్యం. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.